అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు మాణిక్యరావు గారు. సార్ నమస్తే అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారి వాహనమే సింగయ్య అనే ఒక వ్యక్తి మరణానికి కారణమని మొత్తం మనందరూ కూడా ఫోన్లో వీడియోలు చూసాము, మొత్తం సాక్ష్యాలు ఉన్నాయి. కానీ చాలామంది వైసీపీ నాయకులు ఏమన్నారంటే అదంతా ఒక ఫేక్ వీడియో, ఏఐ వీడియో, అది అసలు జగన్మోహన్ రెడ్డి గారి వాహనమే కాదు, ఆ వీడియోలో ఉన్నది అసలు సింగయ్యే కాదు, ఏదో మార్ఫింగ్ చేశారు, సంథింగ్ చాలా విధాలుగా మాట్లాడారు. సో దీని మీద ఫారెన్సిక్ వాళ్ళు నివేదిక ఇచ్చారు, ఇదంతా నిజమే అని. ఆ ఫోన్లో ఉన్న వీడియో కూడా ఒరిజినల్, అక్కడ ఉన్నది సింగయ్యే అని చెప్పి నివేదిక అయితే ఇచ్చారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు మీరు అన్నట్టుగా ఫోరెన్సిక్ నివేదిక కూడా నిగ్గు తేల్చింది. అంటే సింగయ్య మృతి, దళితుడైనటువంటి సింగయ్య వైసీపీ కార్యకర్త. జగన్మోహన్ రెడ్డి గారంటే అత్యంత ఆప్యాయత, అనురాగం, ప్రేమ కలిగి ఆయన ఒక కార్యకర్తగా ఆయన ర్యాలీలో సంతోషంగా పాల్గొన్న నేపథ్యంలో జూన్ 18వ తేదీన ఆయన ర్యాలీ చేశారు. అంటే ఒక వ్యక్తి బెట్టింగ్లో డబ్బులు పెట్టి ఆ అప్పులు తీర్చలేక సూసైడ్ చేసుకుంటే ఆయన విగ్రహానికి ఆవిష్కరణ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పరిమితికి మించి పోలీసుల అనుమతి లేకున్నా ఆయన చాలా బీభత్సంగా ర్యాలీగా వెళ్ళి ఆ ర్యాలీలో ఆయన కారు కిందనే ఏకంగా సింగయ్య అనే వ్యక్తి, అంటే పెద్ద ఆయన, ఒక 50 సంవత్సరాల పైన ఉంటాయి, ఆయన కారు టైర్ల కింద, చక్రాల కింద నలిగిపోయాడు. అది క్లియర్ కట్గా ఎవరో మొబైల్లో చిత్రీకరించారు. తర్వాత బయటకు వచ్చింది కొద్ది రోజుల తర్వాత లేటుగా. కారు ఎక్కి, అంటే చాలా స్లోగా ఉంది, అంటే 10-8 కిలోమీటర్ల స్పీడ్తో అది వెళ్తా ఉంది. క్లియర్ కట్గా చనిపోయింది, ఆయన కారు కింద పడేది అనేది ఆ రోజే ఆ వీడియో చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. వైసీపీ వాళ్ళు తీసుకొచ్చిన ఆ నినాదం ఏంటంటే ఇది ఫేక్, ఇది కరెక్ట్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయడానికి, ఆయన మీద బురద జల్లడానికి ఇలాంటి వీడియోలు ఫేక్ వీడియోలు అని చెప్పి ఫేక్ ప్రచారం వాళ్ళు చేశారు. అంటే ఒక కారు చాలా వెయిట్ ఉంది, అది దాదాపుగా 3.5 నుంచి 4 టన్నులు ఉంటుంది. ఆ కారు ఎక్కితే మెడకాయ చితికిపోదా, తల చితికిపోదా అని రకరకాల వాదనలు తీసుకొచ్చారు. ఏకంగా పోలీసు వారు మరి ఆ స్టేట్మెంట్ వాళ్ళు సరిగ్గా క్లారిటీ లేకుండా ఇవ్వడం కూడా తప్పే. దాన్ని బేస్ చేసి అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు కూడా, రోజా, అంబటి రాంబాబు, పేరు నాని, వీళ్ళు ఏమంటారంటే మరి పోలీసు వాళ్ళు ఎందుకు ఇస్తారు ఈ స్టేట్మెంట్ అంటే పోలీసు వాళ్ళ స్టేట్మెంటే అంటున్నారు, కానీ నిజంగా కాదు, కావాలంటే నిగ్గు తేల్చుకోండి అని చెప్పలేదు. సరే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఏదైనా కానీ ఆయన పక్కా ఎవిడెన్స్ కోరుకుంటారు. ఆయన రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి కనుక ఫోరెన్సిక్ నివేదికకి అప్పచెప్పారు. అప్పుడు చాలా శాస్త్రీయ పద్ధతుల్లో ఫోరెన్సిక్ నివేదిక ఇస్తే మనకు తెలిసిందే. అంటే ఎలాంటి పక్షపాతానికి తావేయకుండా నిజ నిర్ధారణ చేశారు. అంటే ఆ మొబైల్లో వచ్చింది ఖచ్చితంగా 100% నిజమైనటువంటి అంశాన్ని ఈరోజు నిగ్గు తేల్చి, అంటే ప్రజలకు అందరికీ అప్పుడే తెలుసు. అంటే ఏదో సినిమాలో డైలాగ్ ఉన్నట్టు అంత పెద్ద భారీ విగ్రహం, అంటే బాహుబలి సినిమాలో పడిపోతే భారీ విగ్రహం తయారు చేస్తారు రాణా అనేటువంటి వ్యక్తికి. ఆ విగ్రహం దాన్ని ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో అది చాలామంది పనిచేస్తూ ఉంటారు. అప్పుడు ఆ విగ్రహం ఆ వెయిట్ ఎక్కువైపోయి పడుతుంటుంది అనమాట. కట్ చేయండి, ఇది విగ్రహం పడిపోతూ ఉంటుంది. అప్పుడు చాలామంది చనిపోతూ ఉంటారు దాన్ని ఆ వెయిట్ లాగడానికి. అప్పుడు తర్వాత బాహుబలి వారసుడు వచ్చేసి దాన్ని సేవ్ చేస్తాం అనుకోండి, ఎవరు, ప్రభాస్ వచ్చి. సో ఆ రకంగా ఒక బాహుబలి లాగా జగన్మోహన్ రెడ్డి గారిని చిత్రీకరిస్తూ, అంటే మా నాయకుడు అంటే దేశంలోనే పేరెన్నికగలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారంటే అసలు ఆయన మామూలు కాదు, దైవ సంభూతుడు, ఈ మనుషులకు అతీతుడు అన్నట్టుగా, కారణ జన్ముడు అన్నట్టుగా ఒక నేర సామ్రాజ్యానికి అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అంటే చాలామంది అంటూ ఉంటారు గంజాయి దాకా వస్తుంటారు వాళ్ళు, అందుకే ఇంత విభత్సం చేస్తుంటారు, పోలీసులు కూడా కొడతా ఉంటారు, గంజాయి దాకపోతే, డ్రగ్స్ తీసుకోకపోతే ఆ విధమైనటువంటి ఆ క్యారెక్టర్ ఆ వ్యక్తుల్లో ఉండదని చెప్తూ ఉంటారు. అది నిజమే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఆ సింగయ్య గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, ఆయన కారు కింద పడ్డప్పుడు వాళ్ళ కార్యకర్తలే ఇదిగో కారు కింద పడిపోయాడు, అతన్ని సేవ్ చేయండి అన్నట్టుగా అక్కడ కొంతమంది చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం తెలియనట్టు, అసలు ఏం అంటే ఆ విషయం తెలుసు, ఒక మనిషి నలిగిపోతున్నప్పుడు అక్కడ వాళ్ళు సంజ్ఞలు చేస్తూ ఉన్నారు, అంటే సైకిల్ చేస్తూ ఉన్నారు, ఇట్లా చనిపోయాడండి అని చెప్తుంటే ఏం తెలియనట్టు అమాయకంగా అంటున్నాడు తప్పితే ఆ కారు కింద అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే జగన్మోహన్ రెడ్డి తెలియదా? అంటే కమల్ హాసన్ మించి
కమల్ హాసన్ సినిమాల్లో యాక్షన్ చేస్తారు, ఆయన మంచి యాక్టర్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంతకు మించి ఆస్కార్, ఇప్పుడు హాలీవుడ్ సినిమాలకు ఆస్కార్ ఇస్తారు కదా నటనకి, బాగా ద బెస్ట్ నటన చేస్తే వాళ్ళకి ఆస్కార్ ఇస్తారు. సో RRR సినిమాకి కూడా ఆ డాన్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్కి ఆస్కార్ ఇచ్చారు రామ్ చరణ్ గారికి, ఎన్టీఆర్ గారికి. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఆ అవార్డులు ఏం సరిపోవు, గిన్నిస్ రికార్డు కూడా సరిపోదు. అంటే ఇంత దారుణంగా ఒక మనిషి ఈ లోకం నుంచి విడిచిపెట్టి చనిపోయినప్పుడు, ఆయన వెహికల్ కింద పడి చనిపోయినప్పుడు ఆ ప్రోగ్రామ్ స్టాప్ చేయాలి. స్టాప్ చేయకపోగా రచ్చ అంతే చేశారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు అంటారా? అయ్యో 100% తెలుసు బ్రదర్, అంటే 100% తెలుసు. అక్కడ ఎక్కువ మంది జనాలు ఉన్నారు, సో ఆ సన్నాహాల్లో కావచ్చు, సరే అప్పుడు తెలియకపోయినా నిజంగానే తెలియదు అనుకుందాం. సో కనీసం 2 గంటల తర్వాత సమాచారం వెళ్ళి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఒక వీడియో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయకపోగా ఇంకా సమర్థించుకుంటూ వాళ్ళ నాయకులు కావచ్చు ఇలా చెప్పుకొస్తున్నారు కదా, దానికి ఏమంటారు అసలు? మీరు అడిగింది మంచి ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అంటానికి నేను ఇప్పుడు మీకు క్లియర్ కట్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఆయనకు తెలుసు కాబట్టి ఏం తెలియనట్టు యాక్షన్ చేసి తర్వాత రహస్యంగా అంబటి రాంబాబు తోటి ఆయన సతీమణికి 10 లక్షలు ఇచ్చి పంపించాడు. ఏం తెలియకపోతే 10 లక్షలు ఎందుకు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి? పిల్లికి భిక్షం కూడా పెట్టడంటారే. ఆయన ఎవరికైనా డబ్బులు ప్రకటించినా కానీ ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ ఫ్లడ్ వచ్చినప్పుడు, ఆ వరదలు వచ్చినప్పుడు నేను ₹1 కోటి ఇస్తాను అన్నాడు. ఇంతవరకు అతిగతి లేదు, ₹1 కూడా ఇవ్వలేదు. అంటే అతనికి ముఖ్యంగా రాజధాని ప్రాంతం అన్నా, విజయవాడ అన్నా, కోస్తా ఆంధ్ర మీద ద్వేషం ఎక్కువ. సీమ మీద కూడా లేదు ప్రేమ, వాళ్ళకు కూడా ఏమీ విమర్శల. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా ఎక్కువ పెట్టుబడులు రాయలసీమకి ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సంపన్నుడు అయితే చాలు, ఆయన పెద్ద కుబేరుడు అయితే చాలు, కానీ రాయలసీమ ప్రజలు కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, ఆంధ్ర ప్రజలకే కాదు ఎవరికి చేయడు. ఆయనైతే దేశవ్యాప్తంగా కలకత్తాలో ప్యాలెస్ ఉంటుంది, అలాగే బెంగళూరులో ప్యాలెస్ ఉంటుంది, తాడేపల్లిలో ప్యాలెస్ ఉంటుంది, ఇట్లా దేశవ్యాప్తంగా చాలా ప్యాలెస్లు ఉంటాయి. అయితే నేనే మళ్ళీ 30 ఏళ్ళు ఉంటాను అనుకొని వైజాగ్లో కూడా ఒక ప్యాలెస్ కట్టుకోకపోతే అది బట్టబయలైంది. చాలా ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేశారు, అది తెలిసిందే. సరే, విషయం అది కాదు కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఆయన చనిపోయాడని నిర్ధారణ జరిగిన తర్వాత ఆ రోజే, అంటే ఎంత డిస్టెన్స్ ఉంటుందండి, చాలా తక్కువ డిస్టెన్స్. ఆ కారు ఎక్కి ఇదిగో చనిపోయాడని చెప్తున్నప్పుడు తెలియదా మనిషి ఇట్లా సైడ్గా చూడనట్టుగా యాక్షన్ చేస్తే ఏం జరిగిందో అర్థం కాదా? సరే, వాళ్ళ కేకలు గెలుస్తున్నాయి. డ్రైవర్ చెప్తాడు కదా కింద దిగినప్పుడైనా సరే, డ్రైవర్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు చాలా విషయాలు అతను విచారించారు. తర్వాత అతను జైల్లో ఉన్నాడు ప్రస్తుతం రిమాండ్ మీద. ఇది తెలియకుండానే 10 లక్షల రూపాయలు అంబటి రాంబాబుతో ఎందుకు పంపిస్తాడు? అదే అంబటి రాంబాబు ప్రెస్ మీట్లో అతను సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టాడు. ఆ ఛానల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు కాదు అని ఇండైరెక్ట్గా చెప్తాడు, కానీ డైరెక్ట్గా చెప్పడు. అంటే ఆయనే అని వాళ్ళ నాయకులకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, వీళ్ళందరూ తెలుసు కాబట్టి డబ్బులు ఇచ్చి బయటికి రాకుండా మాఫీ చేయాలని చూశారు. మాఫీ అంటే మళ్ళా వైఎస్ వివేకానంద రెడ్డి గారి మటర్ కూడా మనం గుర్తు చేసుకోవాలి, ఆయన మటర్ కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఏం చేశారు? ఆయన ఫస్ట్ చిత్రవదగా నరికి చంపారు. నరికి చంపిన తర్వాత రక్తం మొత్తం తోడిచి శవానికి ఎవరైనా కుట్లేస్తారండి? కుట్లేసి గుండెపోటు అని చెప్పేసి విజయసాయి రెడ్డితో చెప్పిస్తారు. అట్లాగే ఇది మాఫీ అయిద్దేమో, నేను ఇంత పెద్ద తోపును కదా, ఇంత పెద్ద తురుమును కదా, నేను ఏమన్నా కవర్ చేయగలను ట్రై చేశాడు. కవర్ అవ్వలేదు కాబట్టి 10 లక్షలు ఇచ్చి పంపించారు. తర్వాత విధి అంటారు కదా, సత్యం ఎప్పుడు గొప్పదే, సత్యం ఆలస్యమైనా అది నిగ్గు తేల్చుద్ది. అదే జరిగింది. ఆయన భార్య కంప్లైంట్ ఇచ్చింది, దాన్ని పోలీసు వారు తర్వాత విచారణ చేసిన తర్వాత నిగ్గు తేలింది. తేలిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఫోరెన్సిక్ నివేదిక కూడా ప్రభుత్వం పారదర్శకంగా, అసలు మనం జడ్జిమెంట్ కాదు ఇది ఎంతవరకు పారదర్శకం అనేది ఫోరెన్సిక్ నివేదిక ద్వారా శాస్త్రీయంగా బట్టబయలైంది. ఇప్పుడు ఏం జవాబు చెప్తారు వైసీపీ నేతలు? ఇప్పుడు ఎలాంటి మాట్లాడడానికి వాళ్ళకి ఆస్కారం లేదుగా. అంటే ప్రజలకు ఏమర్థమైంది ఇప్పుడు కాదు, ఎప్పుడు వాళ్ళు చేసే కార్యక్రమాలు మొత్తం కూడా వాళ్ళు మనిషిని తెగనరికి చంపేస్తారు, ఏమైనా చేస్తారు, క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు. అయినా కానీ జగన్ మీద, వైసీపీ మీద సానుభూతి చూపించాలి ప్రజలు. మీరు చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్ వైఎస్ వివేకానంద రెడ్డి దారుణంగా చంపబడ్డారు కదండి. చనిపోయిన మనిషి మీద శత్రువు అయినా సరే ఎంతో ప్రేమ కలుగుద్ది, వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం. ఆయన క్యారెక్టర్ మంచిది కాదు, ఆయన అక్రమ సంబంధాలు ఉన్నాయి, ఆయన క్యారెక్టరు అసలు వర్స్ట్ క్యారెక్టర్ అన్నట్టుగా సాక్షి మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారత్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆయన క్యారెక్టర్ని
డైరెక్ట్గా బదనాం చేసి చాలా నీచంగా చిత్రీకరించారు. అంటే చనిపోయిన వ్యక్తి మీద జాలి ఇక్కడ కనబడలా. అలాగే షరీంలా గారు ఉంటే ఆవిడని కూడా వర్ర రవీందర్ రెడ్డితో ఇప్పుడు మళ్ళీ ఇంకొక వ్యక్తులు మార్చారు. వర్ర రవీందర్ రెడ్డి కాకుండా చింతా ప్రభాకర్ రెడ్డి అని ఒకడు వాడు, తర్వాత పంచ్ ప్రభాకర్ గారు, ఇలాంటి దుర్మార్గులను వాడి అనాలండి. వీళ్ళతోటి చిత్రవదగా తిట్టిస్తూ ఆమెని రీసెంట్గా కూడా పంచ ప్రభాకర్ అనేవాడు ఎంత దారుణంగా తిట్టాడు. పశువుల డాక్టర్ అంటాడు. పశువు కంటే హీనంగా పశువు చాలా సాధు జంతువు, కానీ వాడు క్రూర మృగంలాగా మాట్లాడితే అసలు జగన్మోహన్ రెడ్డి అరే ఎవడరా నా చెల్లెలరా నువ్వు నా కార్యకర్త అయితే ఇట్లా తిడతావు అని చెప్పేసి వాడి మీద యాక్షన్ తీసుకోవద్దా? అతన్ని ప్రోత్సహించేది జగన్మోహన్ రెడ్డి. అంటే సొంత తల్లిని, చెల్లిని, బాబాయిని ఇంత వినాశనాన్ని కోరుకునే వ్యక్తి ఇంకా జగన్మోహన్ రెడ్డి మీదనే మనం జాలి చూపాలా, ఆయన ప్రేమ చూపాలా, ఆయన ఆహా ఊహో అనాలి, ఆయన దైవ సంబోధనని చెప్పాలి. ఎవర్రా మీరంతా అన్నట్టు జగన్మోహన్ రెడ్డి యొక్క సైకోలు జగన్మోహన్ రెడ్డి అభిమానిస్తున్నారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ప్రమాదకరంగా పరిగణించారో, అలాగే ప్రజలకి ఎంత ప్రమాదకరంగా వాళ్ళు తయారయ్యారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ గంజాయి బ్యాచ్ని కూకటి వేలతో సహా అణిచివేయకపోతే వీళ్ళు ఇలాగే పేటరైపోతారు. ఈసారి 2.0 అంటున్నారు. అంటే మేము గెలిస్తే ఇది చేస్తాం, గెలిస్తే ఈ అభివృద్ధి చేస్తాం, ఈ మంచి చేస్తాం, ఇట్లా కాదు. మేము గెలిస్తే చంపేస్తాం, గెలిస్తే నరికేస్తాం, మా బాబాయికి పెట్టిన గతే మీ అందరికి పట్టుద్దని ప్రజలు బెదిరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి అతను ధీమా ఏందో, అతని అహంకారం ఏందో, అతను బలుపు ఏందో నాకైతే అర్థం కావట్లేదు. ఆంధ్ర ప్రజలకైతే క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి వస్తే ఇక దేశం, మన రాష్ట్రం సర్వనాశనం అనేది గ్రహించారు. అందుకే 11 పరిమితం చేశారు. ఈసారి ఆ 11 కూడా రావు అనేది ప్రజలు మళ్ళా రిజల్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే సార్, ఎలాగో ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చింది కాబట్టి ఇది నిజమైన నిరూపితం అయ్యింది కాబట్టి మరి దీని ఆధారంగా చేసుకుని దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అసలు? రైట్ అండి. డెఫినెట్గా ఇది పక్క ఆధారాలతో నిగ్గు తేలింది కనుక చట్టం తన పని తను చేసుకుపోవాలి పోతుంది. కోర్టు వారికి కావాల్సింది సాక్ష్యాధారాలు. ఓకే, సో ఆ సాక్ష్యాధారాలు క్లియర్ కట్గా పూర్తి ఆధారాలు వచ్చాయి కనుక జగన్మోహన్ రెడ్డి అనుకో ఏ విధమైన తప్పుడు అభియోగాలు మోపారు, అన్యాయంగా మమ్మల్ని బదనం చేస్తున్నారని మేకమన్న పులులాగా అమాయకంగా నటించారు, కుంటనక్కల్లాగా ఎలాగైతే మాట్లాడారో అవన్నీ కూడా ఫాల్స్ అని తేలిపోయింది. ఇప్పుడు వాళ్ళకి చట్టం ప్రకారం ఏవైతే సెక్షన్లు ఉన్నాయో లీగల్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి శిక్షలు పడతాయి అనేది కూడా న్యాయ నిపుణులతో మనం రాజకీయ విశ్లేషకులు చెప్పే మాటలు కావచ్చు, న్యాయ నిపుణులు కావచ్చు, అతని మీద అంటే కొంతమంది 2 భిన్నవాదనలు వస్తూ ఉన్నాయి. ఇంటెన్షనల్గా అతను చేయలేదు కాబట్టి డ్రైవర్కి ఎక్కువ పడే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఇంటెన్షన్ చేయకపోయినా కానీ ఆయన వెహికలే కాబట్టి ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఆయన్ని ఈడ్చి పక్కన పడేశారు కదా. సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా శిక్షార్హుడు. ఆయనకు కూడా డ్రైవర్ అంతా కాకపోయినా కానీ ఇతను కూడా శిక్ష పడుతుంది, కనీసం 2 సంవత్సరాలకు మించి ఇతనికి జైల్లో ఉండే అవకాశం ఉందని చెప్పేసి న్యాయవాదులు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు చెప్తున్నమాట. అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తెలీదు, ఆయన కావాలని చేయలేదని. కాకపోతే ఇక్కడ సో పోలీసు వారు మీకు 100 మంది కంటే ఎక్కువ వెళ్ళకూడదు, 3 వాహనాల కంటే ఎక్కువ వెళ్ళకూడదు అని చెప్పి దాన్ని అతిక్రమించిన తర్వాత ఇక అసలు ఇదంతా జరిగింది. సో మరి ఈ పాయింట్ మీద ఏమన్నా చర్య తీసుకుని ఆ పాయింట్ మీదనే శిక్ష పడే అవకాశం ఉందని చెప్పేసి, ఎందుకంటే 100 మందికి మించి వెళ్ళకూడదు అని చెప్పినప్పుడు ఈయన దాదాపు 1000 మందితో వెళ్ళిపోయాడు. సో రూల్స్ బ్రేక్ చేశాడు, పోలీసు వారి నియమ నిబంధనల్ని మీరాడు ఆయన. దాన్ని బట్టి కొన్ని అంటే అతనితో పాటుగా సింగయ్యతో పాటు వాళ్ళ కార్యకర్త హార్ట్ అటాక్ వచ్చి తొక్కిసలాట్లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఇంకో అతను కూడా అంబులెన్స్ లో వస్తూ ఉంటే ఎమర్జెన్సీగా ఎక్కువ క్రౌడ్ ఉండటం వల్ల ఆ అబ్బాయి ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయాయి. సో 3 ప్రాణాలు బలిగొన్నట్టుగా అయింది. అంటే పోలీసు వారు ఇచ్చిన హెచ్చరికలను బేఖాతరు చేస్తూ, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, అంటే చట్టం తన పని తాను చేసుకోలేకుండా లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగించిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి అహంకారాన్ని కూడా పరిగణలోకి తీసుకొని కోర్టు వారు శిక్షించే అవకాశం ఉంది. ఓకే, అంటే అంబటి రాంబాబు గారు ఏమంటున్నారంటే పరామర్శకు వెళ్ళేందుకు కూడా మీ పర్మిషన్ కావాలా అంటున్నారు. మీరు నియమ నిబంధనలు పెట్టడం ఏంటి అని చెప్తున్నారు, దానికి ఏమంటారు సార్ మీరు? అంబటి రాంబాబు ఒక రకంగా అచ్చేసిన వ్యక్తిలా వదిలిపెట్టాడండి జగన్మోహన్ రెడ్డి. అతను చేసిన పనులు మంత్రిగా ఎలగబెట్టాడు, మాజీ మంత్రిగా. ఆయనకి కనీసం బేసిక్ నాలెడ్జ్ దాని మీద లేదు. అయినా కానీ ఇటీవల కాలంలో బాగా పేలిపోతున్నాడు అంబటి రాంబాబు. ప్రతిదానికి తనకున్నటువంటి వాగ్దాటిని, తనకున్నటువంటి భాషా పైత్యాన్ని, అంతకుముందు ఏం చేశాడో తెలుసు ఆయన.
ఇప్పుడు అన్నెసెసరీగా కూటమి ప్రభుత్వం మీద చాలా రెచ్చిపోతూ అవాకులు చవాకులు పేలుస్తూ ప్రతి చిన్న విషయానికి తనకి సోషల్ మీడియాలో ఒక ఛానల్ పెట్టుకున్నాడు, ఒక 3 కెమెరాలు పెట్టుకున్నాడు. సో ఒక యాంగిల్ స్ట్రైట్ ఉంటుంది, సైడ్ ఉంటుంది. ఈ యాంగిల్స్తో తన యొక్క నటన, అతను యాక్టర్ కూడా, సినిమా యాక్టర్ కూడా, గతంలో 1-2 సినిమా కూడా యాక్షన్ చేశాడు. సో ఇతనికి ఏంటంటే కళాకారుడు అనమాట, బేసిక్గా కళాకారుడు, లాయరు, మంచి వక్త. దాన్ని మంచిగా ఉపయోగిస్తే బాగుండేది. అతను ఏంటంటే ఒక దుర్మార్గానికి, ప్రజల వినాశనానికి వాడుతున్నాడు కాబట్టి అది అతను కొట్టుకుంటుందండి. సో అంబటి రాంబాబు ప్రధానికి నోరేసుకుని పడిపోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఈ అంబటి రాంబాబు చేసేటువంటి ఆరోపణలో పసండదు. ఖచ్చితంగా గుడ్డిగా జగన్మోహన్ రెడ్డి తానా అంటే తందానా అంటాడు. ఏది చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డికి బ్లైండ్గా అతను ఎంత దుర్మార్గం చేసినా, వరస్ట్ పని చేసినా ఆహా ఓహో అని భజన చేస్తూ చివరికి ఆయన షర్టు మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మను పెట్టుకొని నువ్వు కలర్ అయ్యొద్దు అని చెప్పేసరికి హెయిర్ కలర్ కూడా వేయకుండా అతని యొక్క వృద్ధాప్యాన్ని కూడా ఆయన ప్రదర్శిస్తూ ఉన్నాడు. సో జగన్మోహన్ రెడ్డికి వీరభక్తుడిగా రాజకీయ లబ్ధి పొందేందుకు ఆయన చేస్తున్నటువంటి డ్రామాలు తప్పితే ఆయన మాటల్లో వాస్తవాలు ఉండవు. ఓకే, థ్యాంక్స్ అండి.